ఇచ్చారా పాపం బేద ఫ్యామిలీ ఏమో. కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షటప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లోకి మాదే పెద్దది. కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్నా. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? చూడడానికి ఉన్నదానిలో ఉంది, 500 లాగేసుకుంది. అంతా బిల్డప్ ఏమరా? ఓకే బాయ్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ 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 బాయ్. వెల్కమ్. ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగేలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి. బాయ్ బాయ్. కారే షిప్ లా ఉందంటే కడల్లా షాప్ ఉంటుందిలే. బెంగళూరులో ఏదో కంపెనీ ఉందట, 150 మంది పనిచేస్తున్నారట. మన జగదాంబ సెంటర్ షాప్ లోనే 300 మంది ఉన్నారు. మన పెట్టుబడే ఉంది, నమ్మకం, నిజాయితీ. అదృష్టం అన్నది పైవాడిచ్చాడు. నాకు వేలు విడిచిన అన్నయ్య కూతుర్రా, నువ్వు నచ్చలేదని తను చెప్పని. ఒకవేళ నువ్వు తనకి నచ్చితే? అమ్మా వద్దమ్మా. నువ్వు నోరు మూసుకోరా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నేను చెప్తున్నాను వినరా. నువ్వు, నా కోడలి పిల్ల, మనవలు, మనవరాళ్ళు, ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. తొలగంటూ ఉండు. తాను కాసేపట్లో వచ్చేస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడరా. నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. మా పెద్దబ్బాయి మీకు తెలుసు, మా పెద్దల్లుడు, నాన్నగారు, అమ్మ, మా ఆవిడ. చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు గాని. కూర్చోండి కూర్చోండి నాన్నగారు. హాయ్ మీరా. హాయ్. యువర్ ఇన్ ఫేస్బుక్ కదా? యా అవును. మీ ప్రొఫైల్ చూశాను. ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా? కడలు కూడా నాయిసీగానే ఉంటుంది, కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మా ఇల్లు. ఏమా, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నించునే ఆత్మవిశ్వాసం వాడుకుంది. నువ్వే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అక్క, నేను ఒక 5 minutes ఆయనతో మాట్లాడాలి. షూర్. మా నాన్నగారు చెప్పారు మీరు దూరం బంధువని, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నెలకి 20,000 రూపాయల జీతంతో ఈ కాలంలో, అది ఈ ఊళ్ళో, అటువంటి లైఫ్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. వీకెండ్ అయితే షాపింగ్, డిన్నర్ ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. మీరిష్టపడ్డ మొదటి అమ్మాయి నేను కాకపోవచ్చు. am I right? నో నో, యూ కంప్లీట్లీ రాంగ్. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు. మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది? బ్యాంకాక్ మ్యాన్, బెస్ట్ ఇన్ ది వరల్డ్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? వెల్, సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి, ఎలా చెప్పాలి, అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా, దానికి ఇదే అర్థమా? అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా. సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఛాన్సే లేదు. ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా? యు మీన్ ప్లాట్ఫామ్? ఆర్ యు క్రేజీ? కోతి మొక్కలా ఉన్నారు. నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వీకెండ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్, హ్యాపీ లైఫ్. మన ఇద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తీక్. వాట్? నేను ఈ పెళ్ళొద్దానని తప్పుగా అనుకోవద్దు, ఓకే? సారీ. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట విందు. సారీ. నచ్చకపోతే ఏమి? ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా? చెప్పడం మర్చిపోయాను, మన జానకి రావేని కలిశాను. అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే, వాళ్ళ ఊళ్ళో గాయత్రిను అమ్మాయట, BA వరకు చదివిందట. నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట. వచ్చే వారం ఓ మంచి రోజు చూసి కలుద్దామన్నారు. హలో, నేను మీరా. ఎవరు? మిమ్మల్ని సమాధి చేయడానికి 4,600 ఇచ్చాను.
మర్చిపోతే ఎలా? సారీ అండి. కాఫీ తాగే అలవాటు ఉందా? ఉందండి. ఇద్దరం కలిసి తాగుదామా? 10 o'clock రేపు మార్నింగ్. ఓకే. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు, అర్థమైందా? ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నాననుకుంటే? రేయ్ చాలా గర్వంగా ఉందిరా. కాస్ట్లీ కాఫీ షాపు, కళ్ళు చెదిరిపోయే ఫిగరు. నీ టైం బాగుందిరా. హాయ్ సతీష్, ఏంటిలా కాఫీ షాప్ అయిపోచ్చా? ఆ ఏం లేదు సమంత, మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ వైపు వస్తున్నట్టు తెలిసింది. వాటిని పట్టిద్దామని వచ్చాను. అవును, సార్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్. షాక్ లో కళ్ళు తిరిగి పడిపోకరా. రేయ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి నిన్ను కాఫీ షాప్ కి పిలిచింది. నేను వస్తే బాగుండదు. నువ్వు వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. రే నీ ఒక్కడిని ఎలా రా, నువ్వురా. రేయ్ ఎందుకు చెప్తున్నా విను మావా, నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. వెళ్ళి మాట్లాడరా. రే నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళని చెప్పు. ఏంటి ఫీలింగ్? నువ్వేమైనా ప్రేమ దేశం అబ్బాస్ అనుకుంటున్నావా? తంతే మూతి పళ్ళు రాలుతాయి. పెట్టరా హాయ్. హాయ్. బ్యాలెన్స్ థ్యాంక్స్. పెళ్లి కొడుకు మీకు నచ్చాడా? ఓ అదా, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, కానీ క్యారెక్టర్ బాగాలేదు, అందుకే నో చెప్పేశా. అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నాను. ఐఎమ్ సారీ. అదేం లేదండి, ఫ్రీగానే ఉన్నాను. మీరు? నా ఫోన్ ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను. లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు. అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా? ఓ సారీ. కావాలంటే మీరు బయలుదేరండి. నేను పర్వాలేదు అన్నాను కదా. ఇట్స్ ఓకే, నేను ఆయన డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి. నేను లేకుండా వీడు అసలు బయటికే రాడు. చెప్పవేంట్రా? అలాంటిదేం లేదండి, మీరు వెళ్ళండి మామా, నేను వచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆ పిల్లాడు మీకు ఎందుకు నచ్చలేదు? 10 క్వశ్చన్స్ అడిగాను, సమాధానాలు తప్పు చెప్పాడు. 10 సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు తన గురించి మీరు 100 క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను. Excuse me, madam. Can I take an order? Yeah, I'll have 1 cappuccino and he'll have the same. Fine. Anything else, ma'am? No thanks, that's enough. Okay, thank you. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరా, నువ్వు చెప్పింది నిజమా అని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమన్నాను. ఇంట్రడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు, కానీ మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేశారు. సారీ మీరా. రే నువ్వెందుకు వీడియో తీసావు? లేదు మీరా, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు, మనకి ఇన్కమే కదా. మొబైల్ ఇలా ఇవ్వు. మీరా, మొబైల్ ఇలా ఇవ్వు. అదే మా ఇల్లు. బాయ్. థ్యాంక్స్ మీరా. దేనికి? మీ ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు. అది మీకెలా తెలుసు? నాకు వచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మన్రా. అమ్మా, అమ్మా లోపలికి రమ్మను. లోపలికి రండి, లోపలికి రామ్మా. కూర్చో. కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ వద్దు, నీళ్ళు చాలు. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా, రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. అమ్మా కాఫీ తీసుకురా. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరి తను? లక్షణంగా ఉంది. ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి, అంతే. తీసుకో. థ్యాంక్స్. ఎవరు? తను ఎవరు? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి. మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా.
మా అమ్మకి ఎప్పుడు రే నేనంటే నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వీడుకంటూ పెళ్ళం వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే కరెక్ట్ గా కనిపెట్టేశా, సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా? సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు. మ్? ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా? ఏయ్ సరస్వతి, సరస్వతి! ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అందుకే నిన్ను మేడ మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. దీనికి అసూయ. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు. అవునండి, ఆ తర్వాత ఇదంతా. సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి. ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఆ, ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారు. పెద్ద లక్ష్మిని సారీ